మెదక్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేపట్టారు. రామాయంపేటలోని ప్రగతి ధర్మారంలో రోడ్డుకు అడ్డుగా కట్టెలు వేసి రైతులు రాస్తారోకో చేపట్టారు. పాపన్నపేట మండలం మిన్పూర్ కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యాన్ని తూకం వేయాలంటూ రైతులు అరగంట పాటు ధర్నా నిర్వహించారు. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై పోతంశెట్పల్లి గ్రామస్తులు సమర్పించి దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తాలు మా ఐకేపీలో మళ్ళీ ఏమన్నా షార్టేజ్ చేస్తారు. లారీకి 2 క్వింటాలు 3 క్వింటాలు షార్టేజ్ చూపెడతారు. లారీలు వస్తలేవు, బస్తాలు లేవు నింపుదామంటే. అది పరిస్థితి. దాదాపు కల్లాల్లోకి మేము వడ్లు తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికి 30 కుప్పలు కూడా కాంటగాని పరిస్థితి నెలకొంది. ధాన్యం బస్తాలు లేవని ఒకసారి, లారీలు వస్తలేవని ఒకసారి, రైస్ మిల్లర్లు అన్లోడ్ అవుతుంది ఒకసారి. ఇవన్నీ మాకు సాగు చెప్తారు తప్ప అక్కడ చేసేది అయితే ఏమైతలేదు. దాదాపు ఒక్కొక్క కాలంలో 200 నుంచి 300 కుప్పలు అట్టనే ఉన్నాయి. రైతుల నుంచి కళ్ళ ధాన్యం ఉండొద్దు అనుకుంటే ప్రభుత్వం చెప్తుంది. సివిల్ సప్లై ఆఫీసర్లు ఏం చేస్తారు, స్థానిక ఆర్డీఓలు ఏం చేస్తారు, ఎంఆర్ఓలు ఏం చేస్తారు, వీళ్ళందరికీ సోయుందా? ఇంతకు రైతులు ఏం చేస్తున్నారు సోయుందా? గన్ని బ్యాగులు ఉంటాయి, టమారీలు ఉండరు, లేకపోతే లారీలు ఉంటాయి. సరే మీకు అంతా సోయి లేకపోతే మా ట్రాక్టర్ పెట్టి మేమే సప్లై చేసుకుంటాం అనుకుంటాం. అది కూడా సోయి లేదు. గన్ని బ్యాగులు ఇస్తాను. ఇప్పటికైనా చర్యలు తీసుకొని తొందరగా ధాన్యం కొనుగోలు అయితే చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.